ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా గండిపేట మండలం షేక్పేట విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ఓంకార్, మామిడి ఓంకార్. ఏం చేస్తుంటారు? నాది రియల్ ఎస్టేట్ బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ఇప్పుడు అయితే అది ఉంది, తర్వాత ఫ్యూచర్ చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిండంటే అందరు ఏమనుకుంటారంటే అన్ని అది చేస్తుండే ఇది చేస్తుండే అంటారు. ఇప్పుడు ఒక వర్షం పట్టిందంటే మొత్తం సిటీ మునిగిపోతుంది, ఒక ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. దాంట్లో ఏమవుతుంది, ఇప్పుడు అన్నీ ఇప్పుడు క్లియర్ చేసేసింది అనుకో, ఫ్యూచర్ చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ పెట్టారు, యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్ గెలిచిస్తారు. అంటే వాళ్ళు అంటే నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు అనుకూలంగా ఇచ్చేసిన వాళ్ళకు అట్లా పోస్టులు ఇచ్చేస్తే ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తలేరు. ఇప్పుడు ఎలక్షన్లో వచ్చిన వాళ్ళకు చేస్తే చాలా మంచిగా పని చేస్తారు. అర్థమవుతుంది. ఇప్పుడు ఎలక్ట్ అయిన దానికన్నా నీకు నామినేట్ పోస్టులకు అంత అది లేదు, ఎలక్ట్ అయిన పోస్టులకు చాలా అది ఉంటుంది. ఎందుకు, బస్సులలో మంచి మంచి పనులు చేస్తారు. ఇప్పుడు మా దగ్గర ఈడ ఉన్నది, ఇప్పుడు పోచమ్మ గుడి కాడ కచ్చరా, ఇక్కడ కచ్చరా, అక్కడ అట్లా మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాకముందని నుంచే చేసిండు, ఇప్పుడు పే చేస్తుండు. అది ఆయనకు మేము మంచిగా అది చేస్తాం. అంతేగాని ఇప్పుడు నామినేట్ పోస్టులు ఉన్న వాళ్ళకు ఏ పని రాదు, వాళ్ళకు చదువు లేదు, అది లేదు. ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే నువ్వు సర్వే చేసుకో, షేక్పేట్ కాదు, షేక్పేట్ డివిజన్లో సర్వే చేసుకో. ఆయన మంచిగా పని చేసిండనే ఆయనకు ఓట్లు వేసారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అరే కేసీఆర్ పాలన దాన్ని ఇడిచేసాయి. దాని పాలన ఏముందంటే మేము ఒక దగ్గర మహమూద్ అలీ దగ్గర పోయినాము, హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర పోయినాము. ఆయన ఏమంటుండంటే అరే ఓ బడే సాబ్ ఏ చోటే సాబ్ అంటుండు. వాళ్ళని మాగంటి గోపీనాథ్ ఏమంటుండు, ఆయన సిటీ ప్రెసిడెంట్ ఆయన రాష్ట్ర ప్రెసిడెంట్ అంటుండు. అరే ఏం సార్, నువ్వు ఒక హోమ్ మినిస్టర్ ఉండి నువ్వు ఆయన సార్ అంటున్నావు అంటే నైనా ఉన్న చోటే సాబా ఉన్న బడే సాబా అంటుండు. అట్లా ఏమన్నా ఉందా? మేము ఇప్పుడు మా దగ్గర ఈడ ఉన్నది, మాకు టోల్ చౌకీలా మాకు అదేమి కావాలి, ఏది పోలీస్ స్టేషన్ వీడు కావాలని ఉండబోయి ఆడ జూబ్లీస్లో చేయించిండు. మాకు గోల్కొండ పోని మాకు ఇప్పుడు టోలీ చౌకీలు ఉంటే మాకు ఇక్కడ ఉంటుంది కదా లోకల్గా, మాకు అటాచ్ ఉంటుంది. ఎక్కడ ఉండబోయిండు. ఇప్పుడు మాకు ఇప్పుడు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలంటే ఆటో లేదు, బస్సు లేదు, ఏం లేదు. నువ్వు జూబ్లీస్ ఎట్లా పోతావు చెప్పు? నువ్వు టోలీ చౌకీలు ఉంటే ఆటోలో పోతాము, గోల్కొండ ఉంటే ఆటోలో పోతాం, జూబ్లీస్కి ఆటోలు లేవు, మళ్ళీ ఎట్లా పోతాం కంప్లైంట్ ఇవ్వనీకే? చెప్పు. ఇప్పుడు మా ప్రెసిడెంట్ వచ్చిండు, ఇప్పుడు ఎలక్ట్ అయ్యిండు. ఇప్పుడు ఆయన అందరికి వీడికి వచ్చిండా, వాళ్ళని కంప్లైంట్ ఇవ్వనుకో, ఆయన జాబ్ నుంచి పైసలు ఇచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి దొరకపోతాడు, ఆయన బండి మీద దొరకపోతుండు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి, వాళ్ళకు ఆధార్ కార్డు దాంది, అందులో ఏం చేస్తుండు ఈయన, అరే మీరు నంబర్ ఇయ్యరు, మీకు ఏం కావాలి ఇంట్లో నేను చెప్తా వచ్చిందా లేదా అని అట్లా చేస్తుండు. అంత సేవలు చేసేటోళ్ళకు అది కావాలి, కానీ ఈ అందరు వేస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకటేష్. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన పర్లేదు, ఇంత ముందు కంటే కొంచెం వర్క్స్ మూలంగా కానీ ప్రతి ఒక్క పనిలో కానీ రేవంత్ రెడ్డి పాలనలో పర్లేదు. ఇప్పుడు జనాలకు కొంచెం ఏంటంటే నమ్మకం వచ్చింది. హైడ్రా ఒకటి ఏంటంటే ఆయనకు కొంచెము హైడ్రా అనేది కొంచెం వేలెత్తి చూపవలసి వచ్చింది ఆయన గురించి, లేకుంటే అంతా పర్ఫెక్ట్ ప్రతి ఒక్క పనిలో కానీ. ఇప్పుడు ఏ 10 సంవత్సరాల క్రితం జరగని పనులు ఇప్పుడు ఈ రీసెంట్గా జరుగుతున్నాయి. రీసెంట్గా 10 సంవత్సరాలు పెండింగ్ అయితే ఏవైతున్నాయో ఆ వర్కులు ఇప్పుడు స్టార్ట్ అయినాయి.
ఎటువంటి వర్కులు అయినా కానీ కంప్లీట్ 6 months లోపల కంప్లీట్ చేస్తున్నారు. వర్కులు మూమెంట్ అవుతున్నాయి. హైడ్రా ఒకటి అతనికి ఒక ఎలెత్తు చూపవలసి వచ్చింది జనాలంతా, అదొకటి ప్రాబ్లం. కానీ ఈ రాజకీయంలో మాత్రం ఇలాగే వర్కులు చేసిన అనుకో నెక్స్ట్ ఏం కూడా పర్లేదు, అతనే ఉండవలసి వస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఏంటంటే ఎక్కడి వేసిన గొంగడు అక్కడే వేసిన ఉన్నట్టు. ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఒక జాబ్ అనేది లేదు. ఇప్పుడు ఈ 1 yearలో ఎంతమంది టీచర్లను చేసినంటే చదువుకున్న పిల్లల్ని చాలామంది టీచర్ జాబ్స్ వచ్చినాయి, చాలామంది వేకెన్సీలు ఇస్తున్నాడు, పర్లేదు. అంతే, ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? తిరుపతి నా పేరు. ఏం చేస్తుంటారు సార్? మా స్క్రాప్ బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన అంటే కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చుతలేదు. మంచి చెడు అనేది ఉంటుంది. అట్లా ఆయన కూడా కొంచెం మంచి చేయాలి, గరీబుల గురించి కొంచెం ఆలోచించాలి. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు సార్? అభివృద్ధి అనేది ఏం లేదు. 1 year నుంచి ఏం అభివృద్ధి ఉంది మీకు తెలుస్తలేదా? మీరు నలుగురిలో తిరుగుతూనేవారు కదా, ఏముంది అభివృద్ధి? ఏం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చేసిరు కేసీఆర్ చేసేది కేసీఆర్ చేసిండు. అభివృద్ధి అంటే ఫ్లైఓవర్స్ వేసిండు, రోడ్లు వేసిండు, పేదవాళ్ళకి వాళ్ళకు పింఛన్ ఇచ్చిండు. ఈయనేమి ఇచ్చిండు చెప్పండి. అంటే ఇప్పుడు అభివృద్ధి పథకాలు ఇప్పుడు 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, అది జనాలందరికీ అందుతున్నాయి అంటారు. కొన్ని అమలు చేశారు కదా రేవంత్ రెడ్డి గారు, మరి అవి ఏ విధంగా అందుతున్నాయి అంటారు? అవి ఏం అందుతలేవు. ఓన్లీ ఒక బస్సు ఫ్రీ అనేది పెట్టాడు. మిగతా 5 గ్యారెంటీలు అనేది అవి ఎవరికి వచ్చిందో తెలియదు. అవి మాకైతే రాలేదు. దరఖాస్తు పెట్టారు సార్ కరెంట్కి, గ్యాస్కి అని? సరే సార్, థ్యాంక్స్. ఓకే. కరెంట్ బిల్లు వస్తలేదు రేవంత్ రెడ్డి వచ్చినాక, మాకు మంచిగా జరిగింది. ఎన్ని రోజుల కిందనో కష్టాల వల్ల ఉన్నాము, ఆయన వచ్చినాక మాకు మంచిగానే జరిగింది. మేము ఆయన కాడికి పోయినాక 7 సంవత్సరాల నుంచి మా భూమి ఎక్కడనో అందులో కష్టాలలో ఉన్నది. ఆయన వచ్చినాక ఆయన దగ్గరికి పోయినా, నేను పోతే నాకు న్యాయం చేసిండు, అయ్యింది. పోయినా రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఆయన చేతులు పట్టుకుంటే అయితే పోమ్మా అన్నాడు, అయ్యింది. ఎవరి ద్వారా అంటే ఇంకా కలెక్టర్ ద్వారా చేసిండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై నీ అభిప్రాయం ఏంటో? కేసీఆర్ ధరని పెట్టి ఇంకా అంతా ఆగమాగం చేసిండు. కేసీఆర్ మమ్మల్ని ఏం మంచిగా చేయలేము. మాకు రేవంత్ రెడ్డి వచ్చినాకనే మాకు మంచి జరిగింది. థ్యాంక్స్. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? పద్మ. ఏం చేస్తారమ్మా? మేము జిహెచ్ఎంసీలో పనిచేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకైతే డబుల్ బెడ్రూమ్ లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. రేకుల రూమ్ ఉంది. మొన్న వచ్చి ఏదో ఫోటో దింపుకెళ్ళారు, రేకుల రూమ్ లోన్ ఇస్తామని చెప్పి. మాకు లోన్ కూడా లేదు. బిల్డింగ్లు ఉన్న వాళ్ళకే వస్తున్నాయి ఇండ్లు, మళ్ళీ బిల్డింగ్లు ఉన్న వాళ్ళకే డబ్బులు వస్తున్నాయి. మాకు ఏం లేదు, మేమైతే అనాథలము. మాకు ఆస్తి లేదు, ఏం లేదు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, ఇల్లు ఇస్తామని చెప్పిర్రు, అయినా మాకేం ఇవ్వట్లేదు. మొన్న రేకులు అని చెప్పి వచ్చి ఫోటో తీసుకొని వెళ్ళిపోయిర్రు. ఇస్తే కొంచెం బాగుంటుంది అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు ఎలా ఉంటుండే అమ్మ? అప్పుడు రైతు బంధు అని వచ్చింది, ఇప్పుడు రైతు బంధు కూడా పడతలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది, 6 నెలలకు ఒకసారి తిన్నాము అప్పుడు. ఇప్పుడు రైతు బంధు అయితే లేదు, అంతే ప్రాబ్లం. ఇక కరెంటు బిల్లు అయితే బాగా వేస్తున్నారు. కరెంటు బిల్లు మాఫ్ అవుతుంది అని చెప్పిండు. కరెంటు బిల్లు మాఫ్ అవుతుంది కదా అని మేము 5 నెలల వరకు ఊకున్నాం. 7,000 బిల్లు చేసి పెట్టిర్రు, మీటర్ గుంజుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ పోయి కరెంట్ బిల్ కట్టుకొని మీటర్ తెచ్చుకొని పెట్టుకున్నాం. ఏం చేసిర్రు ఇక రేవంత్ రెడ్డి, అంతే అన్న. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు హరి. ఏం చేస్తుంటారు సార్? నేను అకౌంటెంట్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రజెంట్ అయితే రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుంది, స్ట్రిక్ట్గా కూడా ఉంది. సో వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు, కానీ అతను ఫాలో అయ్యే విధానం అతను ఫాలో అవుతున్నాడు. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు సార్ ప్రస్తుతానికి? ఈ ఓవర్ రియల్ ఎస్టేట్ ప్రస్తుతానికి కొద్దిగా డౌన్ అయినట్లు అనిపిస్తుంది, కానీ ఇంకో సైడ్ చూస్తే రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయి ఉంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్?
ఒకటండి, ఈ సిటీ హైదరాబాద్ అనేది ఏ సీఎం వచ్చినా కానీ సిటీ అనేది కంపల్సరీ డెవలప్ అవుతూనే ఉంటుంది. ఇంకా పోతే ఈ డైలీ గ్రాసరీస్ కానీ ఈ వస్తువులు అనేటివి పెరుగుతూనే ఉంటాయి. దానికి ఎవరేం చేయలేరు. పెట్రోల్ ఇవన్నీ వీళ్ళ మీద సీఎంల మీద ఆధారపడి వచ్చేది కాదు అంటే నాకు తెలిసింది. అది థ్యాంక్ యూ సార్. ఓకేనండి. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు వెంకటేశ్వరరావు అండి. ఏం చేస్తుంటారు? నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రియల్ ఎస్టేట్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమండి అంత వేస్ట్. కేసీఆర్ పాలన బాగుంది, అందరు బాగుంది. వీడు చేసినవి కూడా కరెక్ట్గా ఫుల్ఫిల్ చేయలేకపోతుంది. చెప్పడం వరకైనా చేసుడు మాత్రం వేస్ట్. అయితే వేస్టే, రేవంత్ రెడ్డి పాలన వేస్టే. కేసీఆర్ అయితే అన్ని మొత్తం ఫుల్ఫిల్ చేశారు, అన్నీ చేసింది. కానీ వాడు తిన్నా కానీ చాలా 60-70 సంవత్సరాలు లేనిది కూడా వీడు 10 yearsలోనే మ్యాక్సిమం తెలంగాణ డెవలప్ చేసిండు. ఇంకా డెవలప్మెంట్ చేయలేడు. వాడు చాలా గ్రేట్ కేసీఆర్. ఇక వీడు కాంగ్రెస్ అంటమే కానీ ఏం లేదు. అన్నీ ఉచిత పథకాలు అంటే ఏది ఇవ్వట్లేదు. చెప్పడం వరకే కానీ రైతు బంధు ఇవన్నీ చాలా ఏంటంటే ఏదో చేస్తా చెప్పడం వరకే కానీ ఏం చేయట్లేదు. మరి గతంలో చూసుకుంటే ఇప్పుడు అభివృద్ధి ఎలా ఉందంటారు ప్రస్తుతానికైతే? ఇక ప్రభుత్వం ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. కానీ అప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగా డెవలప్మెంట్ ఉంది. ఇది అంటే చెప్తుండే కానీ ఇంకా అయితే ఫండ్స్ లేవు ఇక్కడ మెయిన్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకటయ్య. ఏం చేస్తుంటారు? నేను సూపర్వైజర్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమో ఇప్పుడు ఏం చెప్తాం, 1 year అయింది. బాగానే ఉంది అనుకో, ఇంచుమించు ఇప్పటికైతే బాగానే ఉంది. ఇప్పుడు ఈ అభివృద్ధి పథకాలు కానీ ఎలా ఉన్నాయంటారు రాష్ట్రంలో? అభివృద్ధి ఇంకా ఏం జరగలే కదా. అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి, దేని మీద అభివృద్ధి? 6 గ్యారెంటీలా ఏమన్నా 6 గ్యారెంటీలు కొన్ని అమలైనాయి కదా, అయినవి చేస్తూనే ఉన్నాయి. అవి ఏటివి అయితేనే ఉన్నాయి కదా, చేస్తారేమో ఇంకా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఎవరికో చేసేకాడికి చేసిండు. ఎవరు ఉన్న రోజులు వాళ్ళు చేసుకుంటూ పోతానే, ఎవరు చేసేటి వాళ్ళు చేస్తున్నాడు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా కొత్తవి చేస్తూనే ఉంటారు కదా. ఎవరు వాళ్ళ పాలసీలు వాళ్ళు అమలు చేస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటాయి. డెవలపింగ్ అంటే ఇక అయితేనే అయ్యేటివి అయితేనే ఉంటాయి, వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు మొయినుద్దీన్. ఏం చేస్తుంటారు సార్? ఆటో నడుపుతున్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే ఇప్పుడు బస్సులు ఫ్రీ పెట్టి ఆటో వాళ్ళకి మాత్రం చాలా ఘోరంగా చేశాడు. ఏది కరెక్ట్ లేదు ఆయనది. అన్నీ చేస్తున్నాడు కానీ చేస్తున్నాడు. ఇప్పుడైతే కొద్దిగా చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ముందు భవిష్యత్తులో ఏమో చెప్పలేము. ఇప్పుడు కొద్దిగా చేస్తున్నాడు. ఇప్పటికైతే ఆటో వాళ్ళకైతే చాలా ఘోరంగా ఉందండి. ఆటో వాళ్ళకైనా క్యాబ్ వాళ్ళకైనా ఈ ఓలా ఊబర్ ఏవి కరెక్ట్ లేవు. అన్నిటికీ ఇబ్బందిలో ఉందండి, చాలా ఇబ్బంది ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఉన్నప్పుడైతే పర్లేదు, ఆటో వాళ్ళకు చాలానే మంచిగా నడిచింది. క్యాబులు అన్నీ మంచిగానే నడిచినాయండి, అన్నీ బాగానే నడిచినాయి. ఇప్పుడు ఈ బస్సు ఫ్రీ అని పెట్టడంలో జనాలు అనేది మొత్తం బస్సులకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఎవరు ఆటో వాళ్ళకు ఎక్కలేరు. ఈ ఆటో వాళ్ళకు చాలా అప్పుడు కేసీఆర్ అనేది మనకు బస్సులు ఫ్రీ అని పెట్టలేడు కదా. బస్సులు నార్మల్గా నడిచేటివి, ఆటో వాళ్ళకు నడిచేటివి అన్నిటికీ బాగానే ఉండేది ఆయన ఉన్నప్పుడు. ఇప్పుడు ఇతను కూడా వచ్చాడు కానీ ఇంకా ఫ్యూచర్లో ఏం జరుగుతుందనేది ఇంకా తెలియదు. ఇప్పటికైతే ఈ సంవత్సరాల మాత్రం చుక్కలు కనబడ్డాయి, ప్రతి ఒక్కరికి చుక్కలు కనబడుతున్నాయి. ఇంకా ఫ్యూచర్లో బాగుపడతారు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, చెప్పలేమండి. ఇంకా దాని విషయంలో అయితే మనం చెప్పలేము. ఇప్పటికైతే ఘోరంగా ఉంది ఇది పరిస్థితి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.